విద్యార్థులు టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మనము కెమికల్ డికంపోజిషన్ గురించి ఒక ప్రయోగం చేద్దాం. ఇక్కడ రియాక్టెంట్గా లెడ్ నైట్రేట్ అనేటటువంటి సబ్స్టెన్స్ని తీసుకుందాం. లెడ్ నైట్రేటు వైట్ కలర్లో ఉంటుంది. దీన్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని హీట్ చేసినట్లయితే ఇది 3 సబ్స్టెన్సెస్గా డికంపోజ్ అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రొడక్ట్స్ 3 సబ్స్టెన్సెస్ అన్నమాట. ఒకటి లెడ్ ఆక్సైడ్, ఇది రెడ్ కలర్లో ఉంటుంది. రెండోది నైట్రోజన్ డయాక్సైడ్, ఇది రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మూడోది ఆక్సిజన్. లెడ్ ఆక్సైడ్ సాలిడ్ స్టేట్లో ఉంటే నైట్రోజన్ డయాక్సైడ్, ఆక్సిజన్లు గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి. ఈ ప్రయోగాన్ని చేసి చూద్దామా? రిక్వైర్డ్ మెటీరియల్ లెడ్ నైట్రేట్, ఇది వైట్ కలర్ సబ్స్టెన్స్. టెస్ట్ ట్యూబ్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్, స్పాచులా, లిట్మస్ పేపర్స్. నైట్రోజన్ డయాక్సైడ్ని పరిశీలించడానికి లిట్మస్ పేపర్ని ఉపయోగిస్తాము. ఇన్సెన్స్ స్టిక్, ఆక్సిజన్ని పరీక్షించడానికి దీన్ని ఉపయోగిస్తాం. లైటర్, బున్సెన్ బర్నర్. ఈ మెటీరియల్తో ఇప్పుడు ప్రయోగం మొదలు పెడదాం. స్పాచులా సహాయంతో కొద్దిగా లెడ్ నైట్రేట్ని పరీక్షణాలలోకి తీసుకుందాం. లైటర్ సహాయంతో ఇప్పుడు బున్సెన్ బర్నర్ను వెలిగిద్దాం. గ్యాస్ మంట బ్లూ ఫ్లేమ్లో మండటం మనము గమనించవచ్చు. టెస్ట్ ట్యూబ్ హోల్డర్ సహాయంతో లెడ్ నైట్రేట్ ఉన్న టెస్ట్ ట్యూబ్ని బున్సెన్ బర్నర్ మంటపై ఉంచి మండిద్దాం. విద్యార్థులు, ఏం జరుగుతుందో గమనించండి. పరీక్షణాళికలోని లెడ్ నైట్రేట్ నుంచి క్రాక్లింగ్ సౌండ్స్ వినపడుతున్నాయి. అలాగే పరీక్షణాళికలో రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఫ్యూమ్స్, అంటే నైట్రోజన్ డయాక్సైడ్ ఫ్యూమ్స్ రావటము గమనించవచ్చు. దానితో పాటు ఆక్సిజన్ వాయువు కూడా వెలువడుతుంది. ముందుగా ఆక్సిజన్ వాయువుని పరీక్షించుటకు ఇన్సెన్స్ స్టిక్ నిప్పు ఉన్న పుల్లను పరీక్షణాళికలోనికి ప్రవేశపెడదాం. చూడండి, నిప్పు ఉన్న పుల్ల మండటం మనము గమనించవచ్చు. అంటే ఆక్సిజన్ వాయువు వెలువడుతున్నట్టుగా మనము దీనివల్ల రుజువు అవుతున్నది. విద్యార్థులు, ఇప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ వాయువుని పరీక్షిద్దాం. బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకొని దాన్ని తడి చేద్దాం. ఈ తడి చేసిన బ్లూ లిట్మస్ పేపర్ని పరీక్షణాళిక మౌత్ దగ్గరకి తీసుకెళ్దాం. పరీక్షణాళిక నుండి వెలువడుతున్న రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ వాయువుకు ఎసిడిక్ నేచర్ ఉండటం మూలాన బ్లూ కలర్ లిట్మస్ పేపర్ను రెడ్ కలర్లోకి మారుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో 3 ప్రొడక్ట్స్ ఏర్పడినట్లుగా మనము గమనించవచ్చు. పరీక్షణాళిక అడుగు భాగంలో రెడ్ కలర్లో లెడ్ ఆక్సైడ్ కనపడుతున్నది. ఇన్సెన్స్ స్టిక్ తోటి ఆక్సిజన్ వెలువడుతున్నట్లుగా మనము రుజువు చేశాము. బ్లూ లిట్మస్ పేపర్ ద్వారా నైట్రోజన్ డయాక్సైడ్ వెలువడినట్లుగా మనము రుజువు చేయబడింది.